తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకప్పుడు సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. సిద్ధార్థ్తో కలిసి బాయ్స్ మూవీలో నటించారు. ఇక అయితే తనకి సిద్ధుకి అస్సలు పడేది కాదంటున్నాడు తమన్. అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో తమన్ ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. తమన్ మాట్లాడుతూ, బాయ్ సినిమాలో ఎక్కువ పారితోషికం అందుకుంది నేనే. సిద్ధార్థ్కు నాకు అసలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే, నువ్వు హీరో అయితే ఏంటి, హీరోయిన్ అయితే నాకేంటి, ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుంది నేను అనేవాడిని. చాలా టార్చర్ పెట్టేవాడిని. సినిమా షూటింగ్లో ఒకసారి సిద్ధార్థ్కి నైకీ సాక్స్ ఇచ్చి నాకేదో మామూలు సాక్స్ ఇచ్చారు. నేను తీసుకెళ్లి రత్నం గారి ముందు పడేశాను. సిద్ధార్థ్కి నైకీ ఇచ్చి నాకు నైలాన్ సాక్స్ ఇస్తే ఎలా అని అడిగాను. ఇలాంటి చీప్ కొట్లాట్లు చాలానే ఉన్నాయి. నాకు అది క్రేజీ ఎక్స్పీరియన్స్. బాయ్ సినిమాకి అరివళగన్ శంకర్ దగ్గర అసోసియేట్గా పనిచేశారు. నన్ను చూసుకోవడమే అని పని అయిపోయింది. బాయ్స్ సెట్లో ఎవరైనా మాట వినకుండా అందరినీ టార్చర్ పెట్టేవాడిని. క్యారవాన్లో ప్లగ్ తీసేసి కరెంట్ ఆపేసేవాడిని. బాత్రూమ్కి వెళ్ళే నీళ్ళ పైప్ కూడా కట్ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్ కంట్రోల్ చేసేవారు. సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడు అని తమన్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇప్పుడు అతని దగ్గరే సంగీత దర్శకుడిగా పనిచేయడం చాలా కామెడీగా అనిపిస్తోంది. మరి నాతో ఇంకా ఎన్ని టార్చర్లు అనుభవించాలని ఉంటున్నాడో తెలియదు కానీ ఈరోజు మళ్ళీ ఇలా కలిసామంటూ అరివళగన్తో తన మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ గురించి, ప్రీవియస్ మెమరీస్ గురించి గుర్తు చేసుకున్నారు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.